వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వర్షిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మందార మొగ్గలు పువ్వులాగా విరబూయాలంటే ఏ టిప్ పాటించాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మందార పూలంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. అందుకోసమే శుక్రవారం ముందు రోజే మేము బయటికి వెళ్ళాము. నాకు దారిలో ఒక మందార చెట్టు కనిపించిందండి. మేముండేది నోయిడాలో అండి. ఇక్కడ మందార చెట్లు ఎక్కువగా కనిపించవు. అలా మేము బయటికి వెళ్తుంటే ఒక దగ్గర నాకు మందార చెట్టు కనబడింది. ఎలాగైనా పువ్వులు అమ్మవారికి తీసుకెళ్ళాలని ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళాను. మార్నింగ్ పూసిన పువ్వులైతే చెట్టు మీదనే వాడిపోయాయి. కాబట్టి దానికి మందార పువ్వులైతే లేవు. కానీ చెట్టుకు రేపు పువ్వు పూసే మొగ్గలు అయితే కనిపించాయండి. ఆ మొగ్గలను తెంపి తెచ్చుకున్నాను. అయితే మొగ్గలు పువ్వులాగా మారడానికి ఈ చిన్న టెక్నిక్‌ని పాటించండి. ఒక బౌల్‌లో నిండుగా నీటిని తీసుకొని అందులో ఆ మందార మొగ్గలను వేయాలి. నైటంతా మొగ్గలు నీటిలోనే ఉండాలండి. తెల్లవారేసరికి అవి పువ్వులాగా విరబూస్తాయి. తెల్లవారుజామున నా పూజ టైంకి మొగ్గలు మాత్రం పువ్వులాగా మారాయండి. ఇక్కడ రేపు పూసే మొగ్గలు మాత్రమే తీసుకోవాలండి. అవి మాత్రమే పూస్తాయండి. ఫ్రెండ్స్, మీకు టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.